ఆశ్చర్యపరుస్తున్న పచ్చబొట్టుకు సంబంధించిన నిజాలు టాటూస్. ఆధునిక అలంకరణలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఫ్యాషన్, బ్రాండెడ్ దుస్తులు, గాగుల్స్, పలు రకాల హెయిర్ స్టైల్స్, చెవి పొగులు, బ్రాస్లెట్స్, ఈ వరుసలో యువకుల అలంకరణలో టాటూలు కూడా వచ్చేరాయి. తెల్లని మెరిసే చర్మం మీద రంగురంగుల టాటూ చూడటానికి చాలా అందంగా కనబడుతుంది. ఇక అమ్మాయిలు కూడా నడుము, చేతులు, ఛాతీ ఇలా శరీరంలోని వివిధ భాగాల మీద టాటూలు వేయించుకొని తమ ప్రత్యేకతను, అభిరుచిని చాటుకుంటున్నారు. ఇది వరకు చేతి మీద మాత్రమే పండే గోరింట ఇప్పుడు ఒళ్ళంతా పండుతోంది. యువతరంలో అత్యంత ఇమేజ్ తెచ్చుకున్న తన హవా చూపిస్తున్న టాటూ గురించి కొన్ని వాస్తవాలు ఈ కింది విధంగా. మంచు మనిషి వీళ్ళ ఆనవాళ్లు భౌతికంగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. వీటిని ఎన్నో సంవత్సరాలుగా సంరక్షిస్తున్నారు. అత్యంత ప్రాచీన పచ్చబొట్లుగా వీటిని గుర్తించారు. ఎడమ మోకాలి లోపల ఒక నల్లటి రంగులో సిలువ గుర్తు, వెనుక వైపు క్రిందన 6 తిన్నని గీతాలు మరియు మోచేయి, కాళ్ళు మరియు మణికట్టుపైన సమాంతర గీతాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ఆ శరీరాన్ని ఎక్స్రే తీసినప్పుడు ప్రతి ఒక్క పచ్చబొట్టు కింద నొప్పులకు సంబంధించిన వ్యాధి ఉందనే విషయాన్ని గుర్తించారు. ఆ నొప్పుల బాధ నుండి బయటపడడానికి ఈ పచ్చబొట్లు వాడేవారని బలంగా నమ్ముతున్నారు. ఫ్రాన్స్, పోర్చుగల్ మరియు స్కాండినేవియా దేశాలకు సంబంధించిన పురావస్తు శాఖ నిపుణులు కొన్ని పనిముట్లను వెలికితీశారు. వాటన్నింటినీ ఇంతకు మునుపు పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించేవారని భావిస్తున్నారు. ఈ పరికరాలు కనీసం అంటే 12,000 సంవత్సరాలకు ముందువి అయి ఉంటాయని లేదా మంచు యుగం నాటివి అయి ఉంటాయని చెప్తున్నారు. పచ్చబొట్లని ఆంగ్లంలో టాటూ అంటారు. టాటూ అనే ఈ ఆంగ్ల పదం పాలినేషియన్ పదమైన టా నుండి ఉద్భవించింది. ఒక పదునైన కడ్డీని ఉపయోగించి చర్మానికి పచ్చబొట్టు వేసే విధానాన్ని ఇది తెలియపరుస్తుంది. మొదటిసారి టాటూ అనే పదాన్ని ప్రకృతి శాస్త్రవేత్త కెప్టెన్ కుక్స్ షిప్ వాడినట్లు జోసెఫ్ బ్యాంక్స్ అనే పత్రికలో ఈ విషయం పొందుపరిచి ఉంది. మొదటిసారి టాటూ అనే పదం అప్పుడే వాడినట్టు తెలుస్తోంది. అప్పటి వరకు యూరోపియన్లు టాటూని మార్క్స్ లేదా ప్రిక్స్ అని పిలిచేవారు. యూరోపియన్లు దక్షిణ పసిఫిక్ ప్రాంతానికి రాకముందే పొలినేషియన్లకు పచ్చబొట్లు వేయడం అనే సంస్కృతిని వాళ్ళు అనుసరించేవారు. వీరు వీటిని వేయడంలో చాలా నేర్పరులుగా పేరు సంపాదించారు. పూర్వకాలం శరీరంపై వేసిన ఈ పచ్చబొట్లను తీసివేయడం కోసం చాలా పాత పురాణ పద్ధతులను వాడేవారు. అందులో భాగంగా కుండ అడుగున ఉండే మడ్డిని చాలా శక్తివంతమైన వెనిగర్తో కానీ లేదా పావురాల యొక్క మలాన్ని వెనిగర్తో కలిపేవారు. ఆ కలిపిన మిశ్రమాన్ని పిండి కట్టు పద్ధతిలో చాలా కాలం పాటు ఆ యొక్క పచ్చబొట్టుపై ఉంచేవారు. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో పెరిగిపోయింది. శరీరంపై ఉన్న పచ్చబొట్లను తీసివేయడానికి ఎన్నో రకాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అత్యంత ఆదరణ పొంది సఫలీకృతమైన పద్ధతి లేజర్ చికిత్స. ఈ లేజర్ చికిత్స ద్వారా చాలా సులువుగా, ఖచ్చితత్వంతో పచ్చబొట్టుని చర్మంపై నుండి తీసివేయచ్చు. లేజర్ కిరణాలు చర్మం లోపల చొచ్చుకుపోయి ఈ పచ్చబొట్లు ఉన్న ప్రదేశంలో వర్ణ ద్రవ్యాలను విచ్ఛిన్నం చేసి శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తికి ఎటువంటి నష్టం చేకూరకుండా వాటి యొక్క సహాయంతో సహజ సిద్ధమైన ప్రక్రియ ద్వారా ఈ తతంగాన్ని అంతా పూర్తి చేసేస్తున్నారు. నలుపు రంగులో ఉన్న పచ్చబొట్టుని చాలా సులువుగా తీసివేయచ్చు. ఎందుచేతనంటే ఈ రంగు లేజర్ కిరణాలను ఎక్కువగా గ్రహిస్తుంది. పసుపు పచ్చ మరియు ఆకుపచ్చ రంగులను తొలగించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. గ్రీకులు, పెర్షియన్ల దగ్గర నుండి ఈ పచ్చబొట్లు వేసే విధానాన్ని నేర్చుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉండే బానిసలకు మరియు నేరస్తులకు పచ్చబొట్లు వేయడం ప్రారంభించారు. ఒకవేళ వారు గనక తప్పించుకొని పారిపోతే వాళ్ళని సులువుగా గుర్తించడానికి ఈ పద్ధతిని ఎంచుకున్నారు. రోమన్లు గ్రీకుల దగ్గర నుండి ఈ పచ్చబొట్ల విధానాన్ని నేర్చుకున్నారు. వీరు కూడా బానిసలను గుర్తించడానికి మరియు పారిపోతే పట్టుకోవడానికి సులువుగా ఉంటుందని పచ్చబొట్లను బానిసలకు వేసేవారు. అందరూ రోమన్ చక్రవర్తులలో కాలిగుల అనే చక్రవర్తిని చాలా ఎక్కువ వెర్రి ఉన్న చక్రవర్తిగా అభివర్ణిస్తుంటారు. ఎందుచేతనంటే తనకున్న మోజుకు అనుగుణంగా తన యొక్క దర్బార్లో ఉన్న వ్యక్తులందరూ పచ్చబొట్లు వేసుకోవాల్సిందిగా తరచూ హుకుం జారీ చేసేవాడు. 787లో పోప్ హెడ్రియాన్ ఒక పచ్చబొట్టుని ఏ విధానంలో కూడా అనుమతించకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా ఆ విధానాన్ని నిషేధించాడు. నేరస్తులు మరియు యోధులపై కూడా వీటిని వేయకూడదు అని చెప్పాడు. ఇక అప్పటి నుండి 19వ శతాబ్దం వరకు పచ్చబొట్టు అనే విధానం పడమర యూరోప్లో అసలు ఎవ్వరికీ తెలియదని చెప్పాలి. పచ్చబొట్టు విధానాన్ని తూర్పు యూరోప్లో కూడా అంత సానుకూల దృక్పథంతో ఏమీ చూడరు. మరీ ముఖ్యంగా బైజాంటిన్ సామ్రాజ్యంలో చూడటానికి కొద్దిగా అసభ్యంగా ఉండే పచ్చబొట్లు నుదుటిపై వేసుకున్న 2 సన్యాసులు బహిరంగంగా గ్రీకు చక్రవర్తి థియోఫిల్స్ను విమర్శించినందుకు గాను వారిపై ఆయన ప్రతీకారం తీర్చుకున్నట్లు చెబుతూ ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.